గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియా ప్రొఫైల్ ఒకటి బిల్డ్ చేసుకోవడం, మంచిగా ప్రొఫైల్ ఎప్పుడు యాక్టివ్గా కనిపించడం, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి, లేదంటే ట్విట్టర్, వీటిలో కనిపిస్తూ ఉంటే ఆఫర్లు వస్తూ ఉంటాయి. లేదు, మనకి ఒక నెట్వర్క్ ఉండాలి. మనం బయట కొంచెం అంటే రెండు రకాలు ఉన్నాయి దానిలో. ఒకటి మీరే సోషల్ పర్సన్ అనుకోండి, మీరే అందరితో ఎప్పటికప్పుడు టచ్లోకి వెళ్తూ వాళ్ళతో, పార్టీస్ ఉంటాయి, పార్టీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, డైరెక్టర్లను విష్ చేస్తూ ఉండడం, మెసేజ్లు పెట్టడం, ఇలాంటివి ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిఆర్ని హైర్ చేసుకుని, మనకు ఒక పిఆర్ని పెట్టుకుని వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళు మీరు ఓన్ అనుకోండి, మీకు ఓన్ పిఆర్ అయ్యి ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా చేయండి, నెక్స్ట్ ఇలా చేయండి, ఇలా చేయండి, మీ గురించి వాళ్ళ వాళ్ళు రావడం, వీళ్ళు రావడం, లేదంటే కొంతమంది వచ్చి ఫొటోస్ తీసుకోవడం, లేదంటే ఇలా ఇంటర్వ్యూస్కి పిలవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మీ లైఫ్లో నాకు తెలిసి ఏం కనిపించట్లేదు. ఎలా వచ్చినాయి 30 సినిమాలు అనేది చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ 30 సినిమాలు చేయడం అనేది, ఇవేం లేకుండా ఒక 30 ఫిల్మ్స్ చేయడం అనేది చాలా అసాధారణమైన విషయం. ఎలా వచ్చినాయి ఈ ఆఫర్లు అని అడుగు. ఎలా వచ్చాయంటే బ్రో, నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చేటోండి. కంపల్సరీ నేను ఆడిషన్ ద్వారా వచ్చిన సినిమాలు ఈ రోజు వరకు నేను రెఫరెన్స్తో సినిమా అనేది ఎవరి ద్వారా చేయలేదు. అంటే నాకు అదే, ఇప్పుడు ఎవరైనా మన దగ్గర టాలెంట్ ఉంటేనే మనకి ఎవరైనా పుషప్ చేస్తారు. అరే ఇక్కడ పలానా సినిమా ఉంది, వెళ్ళరా, నా పేరు చెప్పు అనేసి చెప్పి పిలుస్తారు. సో అక్కడ వెళ్ళి మన టాలెంట్ ఆయన చెప్పారు, మనం టాలెంట్ మన దగ్గర లేకపోతే వాళ్ళు ఇవ్వరు కదా. కరెక్ట్. సో మనం వెళ్ళి మన టాలెంట్ ఏదో చూపించాము, మనం నిరూపించాము, మనకి ఇచ్చిన సీన్ కానీ మనకి ఏ పాత్ర అయితే సార్ ఆ పాత్రని న్యాయం చేసి వాళ్ళకి చూపించాము కాబట్టి మనకు కంపల్సరీ వస్తుంది. ఇప్పటివరకు అన్ని డైరెక్ట్ కాల్స్ డైరెక్ట్గా చేసినవే అండి. మధ్యలో నాకు పిఆర్ లేరు, సోషల్ మీడియా అంతా మనం యాక్టివ్గా లేము. ఉన్నా అంటే ఏదో పోస్టులు పెడుతున్నాం అంతవరకే, కానీ దాని గురించి ఎక్కువ మనము దానికి కేటాయించలేదు. సినిమాలు చేయాలి సినిమా అనుకుని తిరుగుకుంటా ఇన్ని సినిమాలు చేశానండి. ఈరోజు కూడా నేను పెద్ద సినిమాలు కూడా ఆడిషన్స్ ఇస్తున్నా, చిన్నవి ఇస్తున్నా, వస్తున్నాయి, పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి, చిన్నవి కూడా. అయితే చిన్న దాంట్లో అయితే ఇంకా కంపల్సరీ నేను మంచి లెంతీ ఆఫ్ క్యారెక్టర్ పడుతున్నాయి. ఈవెన్ మీకు ఒకవేళ ఫ్రెండ్ రోల్ ఇచ్చినా కూడా దాన్ని తర్వాత మెల్లగా నెగిటివ్గా టర్న్ చేస్తూ ఉంటారు కదా. లే అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ నెగిటివ్ అంటున్నారు, సేమ్ ఈ ఫ్రెండ్ నెగిటివ్ అనేది ఇప్పుడు కమింగ్ సూన్ అంతర్యామి అండి. అది పాన్ ఇండియానే. బాబుషాన్ అని ఒడిశా సూపర్ స్టార్ అనమాట. సో రీసెంట్లీ తన మూవీ కూడా మంచి హారర్ ఫిల్మ్ వచ్చింది, మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనమాట. సో ఆయనతో చేశాను అనమాట, ఫ్రెండ్ నెగిటివ్ రోల్ చేశాను. ఇప్పటివరకు ఎవరికి తెలియదు నెగిటివ్ రోల్ అని, ఓన్లీ ఫ్రెండ్ అనే తెలుసు. సో అక్కడ ఒడిశాలో అయితే ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుందండి. అక్కడ ఏంటి, సౌత్ విలన్ మైకేల్ సిద్ధు, అంతర్యామిలో విలన్ అని తెలిసిందనమాట. సో లోపల మనం ఫ్రెండ్ రోల్ అనేది ఎవరికి తెలియదు, విలన్ గా చేస్తున్నాను అనేసి ఈ మధ్య అందరికి అక్కడ స్ప్రెడ్ అయిందనమాట. ఇప్పుడు ఉంటారు కదా సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు పోస్ట్ చేస్తూనే ఉన్నారు, నెగిటివ్ రోల్ మైకేల్ సిద్ధు ఉన్నారు, విలన్ అనేసి అనుకుంటున్నారు. అది ఒక చిన్న పోస్ట్ పెట్టడం వల్ల ఫుల్ వైరల్ అయిందనమాట. అనుకోకుండా ఒక పోస్ట్ పెట్టాను నేను, ఈయన ఫ్యాన్స్ అందరూ దాంట్లో నుంచి చూసి ఆయన ట్యాగ్ చేశా. సో దాని ద్వారా అందరు చూసి కొంచెం వైరల్ అయింది. అక్కడ మన పేరు కూడా మైకేల్ సిద్ధు అనేసి బాగానే రికగ్నేషన్ వచ్చింది అక్కడ ఒడిశాలో కూడా. దాని తర్వాత అక్కడ కూడా ఒక సినిమా వచ్చిందండి. మనకి ఒడియా రాదు కానీ తెలుగులో నుంచి మనకు ట్రాన్స్లేటర్ ఉన్నాయి కదా, సో అలా ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇచ్చేసి చేపిస్తారు. అక్కడ కూడా ఒక సినిమా కమిట్ అయినా. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు బ్రో మీకు? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. పాన్ ఇండియా లాంగ్వేజ్ పెట్టుకున్నారా? ఈ తెలుగు, తమిళ్ అంటే మేము మనకి కుప్పం బ్రో నాది ప్రాపర్. సో అక్కడ ఏంటంటే మనకి తమిళ్, తెలుగు, కన్నడ కామన్గా మాట్లాడతాం మేము. తమిళ్ 90% తమిళ్ మాట్లాడతారు, కొంతమంది తమిళ్ 90% మాట్లాడుతూ, కొంతమంది కన్నడ 90% మాట్లాడతారు. సో తెలుగు అనేది కామన్ అది. సో ఇవి అన్నీ కంపల్సరీ మాట్లాడతారు, మిక్సింగ్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మేము తమిళ్ ఎక్కువ మాట్లాడేటోండి నేను. కన్నడ నా ఫ్రెండ్స్ అందరూ కన్నడ మాట్లాడతారు. సో మా డాడీ వాళ్ళైతే అటు కేరళలో ఉండేటోళ్ళు, అప్పుడప్పుడు మేము సమ్మర్స్కి వెళ్ళేటోళ్ళం. మలయాళం కూడా ఇలా టచ్ అయిపోయింది. సో అక్కడ వెళ్ళి అలా సమ్మర్ టైంలో మేము స్కూల్లో ఉన్నప్పుడు అలా వెళ్ళి వచ్చేటప్పటికి కొంచెం అలా చిన్న వర్డ్స్ అలా 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 మాట్లాడుతూ కొంచెం అలానే వచ్చింది అనమాట. ఇంకా హైదరాబాద్ వస్తే ఓల్డ్ సిటీ హిందీ ఆటోమేటిక్ గా వచ్చాము కాబట్టి ఇంకా కంప్లీట్ హైదరాబాద్ సంబంధించిందే ఉండాలి ఇంకా ఇక్కడ. కానీ నేను
నేనైతే బ్రో నా వరకు అయితే నేను ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఇలా ఉన్నానంటే దానికి కారణము ఒక పెద్ద ఆయన ఉన్నారు బ్రో. ఆయనకి కంపల్సరీ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నాకు ఎప్పుడు ఎలా చెప్పాలనుకున్నా అంటే ఏంటి మీ జీవితంలో ఆయన చేసింది ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశం అనేది ఎలా వస్తుంది ఏంటో మనకు తెలియదు. ఏదో నేను కాలేజీలో చదువుకున్నా, తిరుపతిలో చదువుతున్నా, డిప్లొమా చేశాను. దాని తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ అక్కడ చదువుతున్నప్పుడు ఏదో ఊర్లో ఒక చిన్న ఇది కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ అని ఏపీలో అప్పుడు పెట్టేటోళ్ళు. సో అలా పోలీసు వాళ్ళతో కొంచెం ట్రావెలింగ్లో అలా 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 ఉన్నప్పుడు ఒక వెంకటరమణ అని ఆయన అప్పుడు హెడ్ కానిస్టేబుల్గా ఉన్నారు, ఇప్పుడు ఏఎస్ఐ ఆయన. సో ఆయన నేను ఊరికి అప్పుడు టిక్ టాక్ సమ్ ఏదో వచ్చేది, దాంట్లో డిఫరెంట్ కొంచెం అగోరా టైప్ గెటప్లు అవి వచ్చేది. నేను అవి ఆ గెటప్లు డైరెక్ట్ ఫోన్లో వస్తే అవి తీసి నేను పోస్ట్ చేసేవాడిని. ఈయన అరే నువ్వు బాగున్నావురా, నువ్వు సినిమాలో ట్రై చేయి, నా మేనల్లుడు సినిమా తీస్తున్నాడు దాంట్లో ట్రై చేయరా అంటే ఆయన వితౌట్ అంటే నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్ళి చేయమని చెప్తే ఆయన నంబర్ ఇచ్చారు. ఫోన్ చేశాను, సార్ అప్పుడు మనం భయం అన్నమాట, డైరెక్టర్లు వీళ్ళు అంటే మనకు అంత తెలియదు. సార్ ఇట్లా సార్ నంబర్ ఇచ్చారు చేయమంటే, తమ్ముడు నీకు ఒక సీన్ చెప్తాను అది చెయ్యి అంటే, సార్ చేస్తాను సార్ అంటే, మీ సిస్టర్ని మీ ఫ్రెండ్ ఒకడు లవ్ చేస్తుంటాడు, వాడికి నువ్వు వెళ్ళి ఫస్ట్ తెలిసిపోయిన తర్వాత ఒకసారి వార్నింగ్ ఇచ్చావు, మళ్ళీ అదే విధంగా వాడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్ అయింది అది. సో నువ్వు వానికి వెళ్ళి ఎలా వార్నింగ్ ఇస్తావు అనేసి నాకు టాస్క్ ఇచ్చారు. ఏం చేయాలో తెలియదు. సరే సార్ చేస్తా అని చెప్పేసి నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయినా కాలేజ్కి. మా కాలేజ్లో ఆ రోజు హాలిడే అనేసి కాలేజ్ దగ్గర తీసుకొని వెళ్ళి, రే నువ్వు బండిలో రారా, నేను వస్తాను, నేను ఇట్రా అనేసి ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ చేసి వాడిని అటాక్ చేసినట్టు ఒక చిన్న షార్ట్ ఫిలిం లెక్కన చేసి ఆయనకి పంపించామన్నమాట. చేసిన తర్వాత బాగుంది రా అని అంటే, అక్కడ నుంచి రాజమండ్రి రాజోళ్ళులో షూట్ జరుగుతుంది. రారా వేణుగోపాల మూవీ టైటిల్, అది నా ఫస్ట్ మూవీ. నేను రావడంతో మూవీతోనే వచ్చాను. ఆ మూవీలో కూడా నెగిటివ్ రోలే ఇచ్చారు ఫస్ట్. ఆ నెగిటివ్ రోల్ నేను ఫస్ట్ అంటే కొత్త కదా, డైలాగ్ చెప్తే యాక్టింగ్ మర్చిపోతున్నా, యాక్టింగ్ చేస్తే డైలాగ్ మర్చిపోతున్నా, రావట్లేదు. హీరోయిన్ని టీజ్ చేయాలి, రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. మళ్ళీ సరే చేస్తావు, మళ్ళీ వన్ మోర్ అనేసి చాలాసార్లు చేశారు. డైరెక్టరు ఎవరో వాళ్ళ మావయ్య పంపించాడు అనేసి ఓపికతో వెయిట్ చేశారు. దాని తర్వాత సరే ఓకే సరే వచ్చేసే అంటే ఇంకా చూపించి నువ్వు ఎలా చేస్తున్నావు అనేసి మానిటర్లు చూపించారు. చూపించిన తర్వాత సరే సార్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తానంటే, సరే ఇప్పుడు ఏం అవసరం లేదు, నెక్స్ట్ వేరే సీన్ ఉంది అది చూసుకొని మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం ఇంకో రోజు అని చెప్పేసి అప్పుడే పోజ్ చేసేసారు. నెక్స్ట్ డే నాకు పంపించేశారు ఇంటికి. సరే నువ్వు బయలుదేరు, మేము చెప్తాము అప్పుడు రా అని చెప్పారు. ఇంకా పోయిన ఒక 1 month వరకు మనకి కాల్స్ ఏం లేదు, ఇంకా ఉంటుంది ఇది సంక్రాంతి తర్వాత ఉంటుంది షూట్ అంటే, సరే ఉంటుందిలే అనుకున్నా. మళ్ళీ ఇంకా చెప్పర్లే ఇంకా మనం చేయలేదు కదా మనకు రాదు అనుకున్నాను. బట్ మళ్ళీ ఫోన్ చేశారు ఆయన, ఎందుకో ఫోన్ చేసి అప్పుడు సుధాకర్ రా అనేసి పిలిచాడు ఆయన అనమాట. సరే సార్ వస్తున్నా అంటే వెళ్ళి మళ్ళీ డిస్కషన్ చేసిన తర్వాత ఓకే. అప్పటికి కొన్ని చూసిన తర్వాత నేను కొన్ని సినిమాలు చూసిన తర్వాత నాకు ఓకే యాక్టింగ్ ఇలా చేయొచ్చు అనేసి కొంచెం సజెషన్గా కొన్ని సినిమాలు చూస్ చేసుకున్న తర్వాత నాకు చెప్పిన సీన్ చేసిన తర్వాత ఆ రోజు ఆర్జే సూర్య మీకు ఐడియా తెలుసు, నాకు బాగా క్లోజ్. ఆ రోజు నాకు ఫ్రెండ్ అనమాట, ఎవరు ఫస్ట్ ఫ్రెండ్ మనోడు ఆర్జే సూర్య అనేసి. ఇద్దరం కలిసి నెగిటివ్ రోల్ హీరోయిన్ని ఏడిపించడం అలా టీచ్ చేయడము ఇద్దరం చేసామన్నమాట. సో నాకు జస్ట్ అంటే తను ఎలా చేస్తాడో చూడు అన్నట్టు నాకు రెఫరెన్స్ కింద మనకి సూర్య మెయిన్ లీడ్, అతని పక్కన ఫ్రెండ్గా నేను అనమాట. ఇద్దరము చిన్న ముక్క డైలాగులు నేను, మరొకడు లెంత్ డైలాగులు మరొకడు చెప్పేటోడు. సో అక్కడ నుంచి అలానే స్టార్ట్ అయిందనమాట. ఆ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఎటు పోవాలా అనే ఒక డైనమాలో ఉన్నా అనమాట. ఇప్పుడు కాలేజ్ పోవాలా, సినిమాకి వెళ్ళాలా అనే క్వశ్చన్ మార్క్లో అయిపోయింది. షూట్ మొత్తం అయిపోయింది. సరే నువ్వు సుధాకర్ ఎక్కడ వెళ్ళాలి, టికెట్ వాళ్ళే వేస్తారు కదా, ఎక్కడ వెళ్ళాలి చెప్తే టికెట్ వేస్తామంటే ఎటు పోవాలో నాకు అర్థం కావట్లేదు.
హైదరాబాద్ వేసేసేయండి సార్ అన్న. హైదరాబాద్ వేసేయండి అంటే నాకు అక్కడ ఎవరు తెలియదు. వేసేయండి అంటే నా పక్కన అసోసియేట్ డైరెక్టర్ వచ్చారు అనమాట. సో ఈయన మేము డిస్కషన్ చేసుకొని పోతున్నాం, బ్రో మీరు ఎక్కడ ఉండేది అంటే నేను ఫస్ట్ టైం బ్రో హైదరాబాద్, నాకు ఏం తెలియదు, కొత్త నేను అనేసి అంటే, ఇప్పుడు ఎక్కడ ఉంటావు బ్రో, ఏడో పోయి ఉంటావు అంటే, ఇంకేడో చూసుకోవాలి బ్రో, ఏడైనా పోయి చూసుకుంటా నేను అనేసి అన్నా అనమాట. అవునా, ఇప్పుడు హైదరాబాద్లో ఏడ చూసుకుంటా బ్రో, నా రూమ్కి వచ్చేసి అన్నాడు. సరే అనేసి మనవాడు వాళ్ళ రూమ్ తీసుకొని పోయాడు. ఇక్కడ బోయినపల్లి, సికింద్రాబాద్ బోయినపల్లి దగ్గర రూమ్ మనవాడే తీసుకొని వెళ్ళాడు. ఆడ ఒక 2-3 రోజులు ఉన్నా, బయటికి రాలేకపోయినా. మనవాడే తీసుకొని వెళ్ళి ఫుడ్ గిడ్డి తీసుకొని వచ్చేటోళ్ళం, తినేటోళ్ళం, అమ్మారని అయిపోయింది. మనవాడు మధ్యలో ఒకరోజు ఏదో ఫెస్టివల్కి మనవాడు గుంటూరు వెళ్ళిపోయాడు, నన్ను రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. రూమ్లో ఏమో వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటికి నేను కొంచెం బాగా ఇంట్లో కూడా అంత మనకి ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ అన్ని మనం ఖర్చు పెట్టేసుకున్నాము, మన దగ్గర లేదు, మళ్ళీ వాళ్ళకి అడగలేము, మళ్ళీ సినిమా ఏమో అనుకుంటే నేను అప్పటికి నాకు ఆ సినిమా కూడా నేనేం పెద్ద పేమెంట్స్ అలాంటివి ఏం లేదనమాట, ఫ్రీగానే చేశాను అనమాట. ఫ్రీగానే చేశాను. అయితే ఫ్రీగా చేశాను, మన దగ్గర డబ్బులు, ఇప్పుడు సినిమాలు చేస్తే మనకు డబ్బులు ఇస్తారు కదా అనేసి అందరికి సెన్స్ ఉండేది. సో మనకి ఇస్తారు కదా అని ఉండేది అనమాట. సో ఇక్కడ పోతే మనకి ఇస్తారేమో అనుకున్నాం, కానీ అది మనకు తెలీదు. అది దానిపైన ఎక్కువ హోప్స్ కూడా పెట్టలే నేను, మనీ అనేది. సో ఫస్ట్ సినిమాకి అయితే ఏం తీసుకోలేదు అంటున్నారు, ఆల్మోస్ట్ ఫ్రీగా చేశాను అంటున్నారు. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత మీకు? దాని తర్వాత ఫస్ట్ రెమ్యూనరేషన్ అనేది నాకు 500 అనుకుంటారు, 500,000 ఇచ్చారు బ్రో. 1000 ఒక ఆల్మోస్ట్ ఒక 7-8 years బ్యాక్ 1000 తీసుకుని వచ్చారు అంతే. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ చెప్పొచ్చా? చెప్పచ్చు అంటే చెప్తా బ్రో, వస్తుంది అంటే మా హానెస్ట్గా చెప్పాలంటే మనకి ఒక 5K 7K 10K అలా ఇస్తున్నారు బ్రో. ప్రొడక్షన్ని బట్టి కూడా ఇస్తున్నారు, మేము డిమాండ్ చేస్తలేము. నార్మల్గా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎంత ఉంటున్నాయి మీకు ఒక సినిమాకి వస్తే? ఒక సినిమాకి వస్తే 10 రోజులు, కొన్ని సినిమాలు అయితే 1 week అలా ఇస్తున్నారు, కొన్ని సినిమాలు అయితే 6 అంటే ఒక 20 days కూడా పడిన ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ డేస్ ఉంటే కొంచెం తగ్గించుకోమంటారు. సో నార్మల్గా ఉంటే నేను జనరల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ ఏం ఛార్జ్ చేయట్లేదు, నార్మల్ బడ్జెట్ అయితే అడుగుతున్నాం. సో బేసిక్ పేమెంట్ అనేది అడుగుతున్నాం, సార్ ఇంత తీసుకుంటామండి, ఇంత తీసుకుంటామని అంటాం. ఓకే అనుకుంటే చెప్తున్నారు, లేదంటే లేదు. అది పేమెంట్స్ మనం చెప్తే కూడా చాలా అవకాశాలు పోయినాయి ఉన్నాయండి. సో నేను ఇంత తీసుకుంటాను అంటే కూడా పోతున్నాయి. సో మీరే చెప్పేసేయండి సార్ ఎంత ఇస్తారో చెప్పేసేయండి సార్, వాళ్ళకే వదిలేస్తున్నా చాయిస్. సో వాళ్ళు ఎంత చెప్తారో దానికి బట్టి ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు బేసికల్లీ అంటే ఫినాన్షియల్లీ ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇది ఎందుకంటే కన్సిస్టెన్సీ లేని జీవితం ఈ ఫిలిం కెరియర్ అంటే. నార్మల్గా ఎక్కడైనా జాబ్ జాయిన్ అయితే మంత్లీ ఎంత శాలరీ వస్తుంది కాబట్టి మన ప్లానింగ్స్ కూడా అలా ఉంటాయి. బట్ ఇక్కడైతే ఫినాన్షియల్గా మనం స్టేబుల్గా ఉండలేం. సో ఏం చేస్తారు ఒకవేళ ఏమన్నా ఫినాన్షియల్లీ మధ్యలో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉంటాయి. మీ సినిమా మీద పిచ్ ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి మీరు సినిమా మీదే ఉంటారు, మీరు ప్యాషనేట్ కాబట్టి. బట్ మధ్యలో ఏం చేస్తారు? ఆ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనము అంటే ఇప్పుడు సినిమా ఉన్నంత వరకు మంచి రోజు వర్క్ చేసే కొద్దీ మనం ఎగ్జైట్మెంట్ మంచి హుషారుగా ఉంటాం. సో సినిమా లేనప్పుడు ఏమవుతుందంటే పిచ్చెక్కుతా ఉంటుంది. షూటింగ్స్ లేకపోతే ఏం చేయాలరా బాబు, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు, సినిమాలు రావట్లేదు అనే మెంటల్ ప్రెజర్స్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు 2000 అంటే నా నెలకి రూమ్ రెంట్ 2000 షేర్ చేసుకోవడానికి కూడా చాలా స్ట్రగుల్ పడ్డా. సో ఇప్పుడైతే మినిమం ఒక 10K 15K వరకు మనకి రూమ్ రెంట్లే పోతున్నాయి. అవును. సో ఆ స్టేజ్లో అయితే వచ్చాను, కానీ ఫేస్ అయితే చేశా, చాలా ఫేస్ చేశా. ఫ్యామిలీ కూడా చెప్పుకోలేని కూడా చాలా ఫేస్ చేశాను. సో ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి సినిమా అనుకుని నమ్ముకొని వచ్చానని కష్టాలు అనేది కంపల్సరీ ఉంటుంది. మనం వన్స్ సినిమానే నా లైఫ్ అనుకున్న వాడి జీవితంలో వాడి ఇంట్లో కూడా వాడు అన్ని కష్టాలు పడినాడు, వాడి కెరియర్లో వాడి ఇంటికాడ ఉన్నప్పుడు అంత కూడా ఏ కష్టం పడినాడు. అది ఎలాంటి కష్టాలు పడినా కూడా అటు ఇటు వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ దానికంటే ఘోరంగా కష్టపడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని అప్పుడు అభిమానించే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, అరే మనవాడు సినిమాల్లో చేస్తాడు రా, మనవాడు యాక్టర్ రా అని చెప్పి వేరే కొంచెం చూపు ఏంటంటే చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ మన కష్టాలు చెప్పుకోలేం, చెప్తే మళ్ళీ ఇదేంట్రా నీ గురించి అయితే మేము గొప్పగా అనుకుంటున్నాం. ఇలాంటి ఫేస్ చేశాను బ్రో. ఇప్పుడు ఏం చేస్తారంటే
మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఫోన్ చేసి అరే సినిమాలు చేస్తున్నావు, నీకు ఏంట్రా మంచిగా వస్తుంటాయి అమౌంట్ పైసలు బాగా సంపాదించుంటావు, బాగుంటారా అనేసి చెప్తారు. కానీ లోపల ఏమున్నది వాళ్ళకి తెలియదు కదా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. ఇక్కడ కూడా మనం ఫైట్ చేసే గెలవాలి ఇక్కడ కూడా. సో అలాంటి అప్పుడు ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు సడన్గా ఒక అరే అమౌంట్ ఉంటే కొట్టరా ఎంత కావాలంటే, ఆయనకి మొహమాటంతో లేదని మన దగ్గర ఉంటే మనం కొట్టేస్తాం. లేనప్పుడు ఒకవేళ అడిగితే ఆడు ఏం సమాధానం చెప్పలేడు, ఏం చెప్పాలో తెలియట్లేదు, ఏదో ఒక ప్రాబ్లం చెప్తాం, అలా ఉందిరా క్యాష్ ఉందిరా అది ఇది అని చెప్పుకొని అలా మేనేజ్ చేయడం చేసుకోవాలి. వానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ఇలా చెప్పుకోవడమే కానీ డైరెక్ట్గా చెప్పలేము. వాడికి చెప్పినా కూడా వాడి దగ్గర చులకనగానే అవుతాం. ఫస్ట్ చెప్పిన ఇమ్మీడియట్లీ చులకనగానే చూస్తాడు వాడు. ఇప్పుడు ఎంతెందుకు నాతో పాటు నా సర్కిల్లో నేను ఏదో క్యారెక్టర్లు తీసుకుంటా పోతున్నా, లోపల నాపైనే నా ఫ్రెండ్ సర్కిల్లో నాపైనే యాంటీగా ఉన్నారనమాట. వానికి ఏందిరా వాడు బాగానే చేసుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు అనే ఫ్రెండ్స్లోనే స్టార్ట్ అవుతుంటుంది. కొన్ని ఫ్రెండ్స్ది పక్కన పెడితే